హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ లైన్ అకాడమీ. ఆల్రెడీ నిన్ననే ఒక 3 రకాల నోటిఫికేషన్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఆల్రెడీ టెక్నికల్ సబ్జెక్టులకు సంబంధించిన కానీ ఏడబ్ల్యూఈ ఏఈ సంబంధించిన నోటిఫికేషన్లు ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసినదే. కానీ రాబోయే రోజుల్లో మనకు జనరల్ స్టడీస్ దీనిపైన మనము చాలా వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. జనరల్ స్టడీస్లో 26 సబ్జెక్టులు చదవాలా అనేదానికి సమాధానం ఇప్పుడు అవును అనే సమాధానమే వస్తుంది. ఎందుకు 26 సబ్జెక్టులు అవుతున్నాయి అనే విషయాన్ని మాత్రం మీరు కంపల్సరీ దీనిపైన సరైన అవగాహన కంపల్సరీ మీరు తెచ్చుకోవాలి. గతంలో మనకు జనరల్ స్టడీస్లో 11 టాపిక్స్ 13 టాపిక్స్ అనే ఈ విధంగా డివిజన్ పాయింట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం 15గా డిసైడ్ చేశారు. 15 కానీ అవి 15 కాదు. ఇప్పుడు వాటిని వివరంగా మనం చూసినట్లయితే 26 అంటే 25 నుంచి 26 సబ్జెక్టులుగా అది డిసైడ్ చేయడం జరుగుతుంది. అది మరి ప్రతి జనరల్ స్టడీస్ అభ్యర్థి అంటే టీజీపీఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి జనరల్ స్టడీస్ సబ్జెక్టు చదవాల్సిన ఫస్ట్ పేపర్ సంబంధించింది కానీ 26 సబ్జెక్టులు చదవాలి అంటే మాత్రం ఖచ్చితంగా 26 సబ్జెక్టులు చదవాల్సిందే. ఎందుకు అంటే మనకు ప్రతి సబ్జెక్టు నుంచి వేటేజ్ అనేది లేదు. ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని మార్కులే వస్తాయని మనం చెప్పడానికి లేదు. కాబట్టి ఆల్రెడీ అది కంప్లీట్ గ్రూప్ 2 సిలబస్ను మొత్తం ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. టీజీపీఎస్సి జనరల్ స్టడీస్ 26 సబ్జెక్టులు. ఈ 26 సబ్జెక్టులు చదవాలి అంటే ఖచ్చితంగా మనకు చదవాలి అని మాత్రమే వస్తుంది. మరి ఈ 26 సబ్జెక్టులు ఏమిటి? దాని గురించి మనము పూర్తిగా వివరాల్లోకి వెళ్దాము. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు చూసినట్లయితే ఆల్రెడీ మీరు అందరికీ ఇది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి జనరల్ స్టడీస్ అనేది ఒక సవాల్ లాంటిది. ఎంత చదివినా ఉడవని ముచ్చట్ లాంటిది. మనం ఇప్పుడు చూసినట్లయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని మనకి ఇవ్వడం జరుగుతుంది. కావున ఇక్కడ చూద్దాం, మనము ఒక్కొక్క అంశాన్ని డివిజన్ చేసుకున్నట్లయితే నేను చెప్పిన 26 సబ్జెక్టులు 100% మీకు కనబడతాయి. ఏ విధంగా అంటే ఒకసారి చూడండి. కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇది గతంలో ఉంది, ఇప్పుడు అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఈ 2 అంశాలు మాత్రము మనము కరెంట్ అఫైర్స్ కోణంలో కరెంట్ అఫైర్స్గా భావిస్తాం. అలాగే జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్ అనేది ఒక్కసారి మీరు చూసినట్లయితే జనరల్ సైన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ మనకు ఒక టాపిక్గా మనము అనుకుందాం. కరెంట్ అఫైర్స్ రీజనల్ ఇన్ఫర్మేషన్ 1 ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ 2 ప్లస్ జనరల్ సైన్స్ అనేది ఈ జనరల్ సైన్స్లో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే మనకి 3 కలిపితే 1 2 ప్లస్ మళ్ళీ ఇవి ఒక 3 ప్లస్ 3 అంటే ఇక్కడికే 5 సబ్జెక్ట్స్ అయ్యాయి. అలాగే ఇండియాస్ అచీవ్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మంచి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక సపరేట్ సబ్జెక్టుగా మాత్రమే చదవాలి. 3 1 2 3 5 ప్లస్ ఇదొక సబ్జెక్ట్ 6 ఇక్కడికి అయిపోయినాయి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి ఒక 2 6 ప్లస్ 2
అర్థమవుతుందా? అలాగే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనము ఒక్కొక్క అంశాన్ని చూసుకుందాం. ఇక్కడ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ కనుక మనం విభజించి చూసినట్లయితే ఇవి ఒక టూ సబ్జెక్ట్స్ అర్థమవుతుందా? అలాగే ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఇది సపరేట్గా ఈ యొక్క అంశాన్ని మనము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సపరేట్గా ఈ అంశాన్ని ఇచ్చాడు. అలాగే ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ ఇది అంటే ఇక్కడ ఒక 2 సబ్జెక్టులుగా మనము చూసుకోవచ్చు. అలాగే సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చర్, హిస్టరీ మీ అందరికీ తెలిసే హిస్టరీ ఒక సబ్జెక్ట్గా చూసుకుందాం. అలాగే సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ హిస్టరీ ప్లస్ తెలంగాణ మూమెంట్ అంటే 2 సబ్జెక్టులుగా దీన్ని చూసుకుందాం. అర్థమవుతుందా? అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒకసారి చాలా వివరంగా చూసుకోవాలండి. సిలబస్ ఎప్పుడు కానీ సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఇది ఒకటి. దీంట్లో మనకు యాస్టిస్గా గవర్నెన్స్ ఉంది. అలాగే పబ్లిక్ పాలసీ ఉంది. అంటే దీని విధంగా చూసుకుంటే దీన్ని 3గా మనం డివైడ్ చేయొచ్చు, లేదు అనుకున్న 2గానైనా డివైడ్ చేయొచ్చు. అలాగే సోషల్ ఎక్స్క్లూజన్స్ ఇది ఆల్రెడీ మనకు సోషియాలజీగా మనము అనుకోవచ్చు, ఇదొక సబ్జెక్ట్గా అనుకో. సొసైటీ, కల్చరల్ హెరిటేజ్ ఇదొక సబ్జెక్టు. పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఇది ఒకటి. లాజికల్ రీజనింగ్ ఇది ఒకటి. బేసిక్ ఇంగ్లీష్ ఇది ఒకటి. ఈ విధంగా చూసుకుంటే మనకి ఎన్ని అంశాలు వస్తున్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూద్దాం మనం అంశాలు అనేది 9 అంశాలు ప్లస్ ఇక్కడ మనకు చూడండి ఇక్కడే మన కరెంట్ అఫైర్స్ నుంచి ఇవి 2 అంశాలు 3 ప్లస్ 6 అయినాయి, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 అంశాల వరకు మనకంటే అప్రాక్సిమేట్లీ 26 సబ్జెక్టుల వరకు మనకు ఈ యొక్క టీజీపీఎస్సీ సిలబస్లో మనకు వస్తున్నాయి. కావున మనమందరం ఏం చేయాలంటే ఈ సిలబస్ పైన పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. మరి ఇంత సిలబస్ను ఒక సగటు విద్యార్థి చదవడం సాధ్యమేనా అంటే ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ సిలబస్ను గతంలోనే మనకు 10 సంవత్సరాల క్రితం నుంచే ఈ సిలబస్ను ఉంచడం జరిగింది. కావున మనందరం ఏం చేయాలి, ఈ సిలబస్ పైన పూర్తి అవగాహన అంటే టెక్నికల్ కోర్ సబ్జెక్టు చదివే ప్రతి అభ్యర్థి కానీ, కోర్ సబ్జెక్ట్స్ ఉండే టెక్నికల్గా రాసే అభ్యర్థులు కానీ, ఇప్పుడు పొద్దుగల వచ్చే ఏఎస్ఓ నోటిఫికేషన్ లాంటివి కానీ, ఫారెస్ట్ బీట్ కానీ ఇవన్నిటినీ చూసినట్లయితే మనకేమనిపిస్తుందంటే జనరల్ స్టడీస్ అనేది ఒక కీలక అంశంగా మారబోతుంది. మరి దీన్ని మీరు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే దేంట్లో ఎక్కువ మార్కులు వస్తాయి అనే దాని గురించి మీరు కంప్లీట్గా అనాలిసిస్ చేసుకోవాలి. ఏ సబ్జెక్టు, ఏ పుస్తకము, ఏ టెస్ట్ సిరీసు ఇలా ప్రతిదీ ఎవరిదైనా చదవండి. స్టాండర్డ్ బుక్ చదవండి, స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ రాయండి. అప్పుడు మాత్రమే జనరల్ స్టడీస్లో అత్యధిక మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు గతంలో చూసినట్లయితే టీజీపీఎస్సీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ జనరల్ స్టడీస్లో
చాలా అద్భుతంగా చదివే అభ్యర్థులు కూడా 60 నుంచి 70 మార్కులకే ఆగిపోయిన పరిస్థితులు మీ అందరికీ తెలుసు. జనరల్ స్టడీస్లో స్కోర్ రావడం అనేది అంత సులభతరమైన అంశం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా జనరల్ స్టడీస్ ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అనేది ప్రాపర్ ప్లాన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మరి ఇది సాధ్యమా అసాధ్యమా, సమయం ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది చాలా లిమిటెడ్, అంటే వితిన్ తక్కువ సమయమే, అంటే 3 to 6 monthsలోనే రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేయాలనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించుకుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సిలబస్ను చాలా జాగ్రత్తగా చదవాలి. మీకు ఏదైనా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వీడియో కింద ఆల్రెడీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం తెలంగాణలో రాబోయే 1390 పోస్టుల ఫారెస్ట్ బీట్ నోటిఫికేషన్, సిలబస్, అసలు ఎంత పోటీ ఉండగలుగుతుంది, ఎలా ఉండగలుగుతుంది అనే దాని పూర్తి అంశాలతోటి మనం మరొక వీడియోలో వస్తాం. ఈ లైఫ్ లైన్ అకాడమీ లైక్ చేయండి, మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. ఈ లైఫ్ లైన్ అకాడమీ మన అశోక్ నగర్లో చిక్కడపల్లి పిల్లర్ నెంబర్ 1115 దగ్గరలోనే మన ఇన్స్టిట్యూట్ ఉండడం జరిగింది. అతి త్వరలోనే మనం ఫారెస్ట్ బీట్కి సంబంధించిన మరింత ఒక మంచి కోర్సును మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అతి త్వరలోనే దానికి సంబంధించిన విషయాలన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.